ఇది భారీ బహిరంగ సభలు స్థానిక ఎన్నికల షెడ్యూల్కు ముందే నిర్వహించేలాగా కాంగ్రెస్ ప్లాన్. ఏఐసీసీ చీఫ్ ఖర్గే రాహుల్ గాంధీకి ఆహ్వానం. విపక్షాలు బలంగా ఉండే ప్రాంతాల ఎంపిక. మెదక్, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల్లో నిర్వహించే యోచన. హైకమాండ్కి ఇప్పటికే ప్రపోజల్ పెట్టిన సీఎం రేవంత్. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తూ ఉన్నది. ఈ నెలాఖరులోపు ఎన్నికల షెడ్యూల్ రావచ్చని అధికార పార్టీలో చర్చ జరుగుతూ ఉన్నది. ఆ లోపే విపక్షాలు బలంగా ఉండే జిల్లాల లోపల ఒక 2 భారీ బహిరంగ సభలు నిర్వహించాలని అధికార కాంగ్రెస్ పార్టీ నిర్ణయించినట్లుగా సమాచారం. ఎన్నికలకు సన్నద్ధం కావాలని ఇప్పటికే కింది స్థాయి కేడర్కు కూడా ఆదేశాలు ఇచ్చినట్టు తెలుస్తూ ఉన్నది. దీనికి రాహుల్ గాంధీని ఏఐసీసీ చీఫ్ ఖర్గేను కూడా ఈ సమావేశాలు, ఈ భారీ బహిరంగ సభలకి వాళ్ళని పిలిచి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి పనుల గురించి ప్రజలకి అదేవిధంగా దేశవ్యాప్తంగా చర్చ జరిగేలాగా వాళ్ళని ఇన్వైట్ చేస్తూ ఉన్నారు. స్థానిక సంస్థల లోపల బలహీనంగా ఉన్నటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో మెదక్, కరీంనగర్, నిజామాబాద్ ప్రాంతాల లోపల భారీ బహిరంగ సభలను నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ ప్లాన్ చేస్తూ ఉన్నది. అక్కడ కాంగ్రెస్ పార్టీ కొంత బలహీనంగా ఉండడంతో ఆ ప్రాంతాలపైన ఫోకస్ చేసి స్థానిక సంస్థల లోపల అధికార పార్టీ మొత్తం కూడా ఎంపీటీసీ, జెడ్పీటీసీ అన్నిటికీ అన్ని జెడ్పీ స్థానాలను కైవసం చేసుకోవాలనే ఆలోచనతోటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ముందుకు వెళ్తా ఉన్నది. సర్పంచ్ ఎన్నికల లోపల కూడా అన్ని మెజారిటీ స్థానాలు గెలవాలని చెప్పేసి ప్రణాళికలు రచిస్తూ ఉన్నది. ముందుగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించి ఆ తర్వాత సర్పంచ్ ఎన్నికలు నిర్వహించాలనే ఆలోచనలో కూడా ప్రభుత్వం ఉన్నట్టుగా మనకు తెలుస్తూ ఉన్నది. ఇక